Hello, dear friends. Now we discuss the poem for Anne Gregory. Anne is a young woman. Gregory is a young man. This poem is a conversation between a young man and a young woman. It was written by W.B. Yeats, William Butler Yeats. He was a famous poet and he received Nobel Prize in Literature. This poem explores the theme of superficial attraction versus true love. The poem takes philosophical turn with the introduction of an old religious man. See, in this first stanza, a young man, Gregory, ఏమంటాడంటే అబ్బాయిలందరూ ఫిజికల్ అట్రాక్షన్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటున్నావు నువ్వు. నెవర్ షాల్ ఎ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు డిస్పైర్ by those great honey-color rampers at your ear, love you for yourself alone and not your yellow hair. ఈ యంగ్ మ్యాన్ ఎప్పుడు కూడా థ్రోన్ ఇన్ టు డిస్పైర్, ఇక్కడ ఈ లైన్ చూసారా, థ్రోన్ ఇన్ టు డిస్పైర్ అంటే అది ప్రొపెల్డ్ ఇన్ టు డీప్ సాడ్నెస్. థ్రోన్ ఇన్ టు డిస్పైర్ని మనం హైపర్బోల్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏమిటి అంటే ఎగ్జాజరేషన్ అన్నమాట. అంటే ఒక ఎమోషనల్ స్టేట్, చాలా విచారకరమైనటువంటి ఎమోషనల్ స్టేట్కు వెళ్ళిపోతాడు అమ్మాయి బాగులేకపోతే అంటే అది అపోహ. నెవర్ షాల్ ఎ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు డిస్పైర్ బై దోస్ గ్రేట్ హనీ కాలర్ ర్యాంపర్స్ అట్ యువర్ ఇయర్. ఇక్కడ ఆమె కుర్రలు చాలా అందంగా ఉన్నాయి. ఏ అమ్మాయి యొక్క కుర్రలైనా అందమైన ఫిజికల్ అపియరెన్స్ బట్టే మగవాళ్ళు ఇష్టపడతారు, యువకులు ఇష్టపడతారు అనేటువంటిది జనరల్ నోషన్. అది ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం ఈ అబ్బాయి అంటున్నాడు, బై దోస్ గ్రేట్ హనీ కలర్డ్ ర్యాంపర్స్ అట్ యువర్ ఇయర్. ర్యాంపర్స్ అనే దాన్ని మనం అంటే ఏంటి, ప్రొటెక్టింగ్ వాల్స్ అన్నమాట. ఆ కుర్రలు ఎలా ఉన్నాయట, ఇయర్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కోట గోడల్లా ఉన్నాయట ర్యాంపర్స్ని మనం ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఏం చెప్పచ్చు అంటే పెర్సానిఫికేషన్ చేశాడు పోయిట్. ఇక్కడ ర్యాంపర్స్ అనేటువంటిది పెర్సానిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కోట గోడల్లాగా కవచాల్లాగా ఉన్నాయట చెవులకి ఆ కురులు. వాటిని చూసి అవి లేని పక్షంలో మనిషి ఆ మగ అంటే యువకుడు నిరుత్సాహానికి గురవుతాడు అనేటువంటిది నీ అపోహ. ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తున్నాడు. లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ ఎలోన్ అండ్ నాట్ యువర్ ఎల్లో హెయిర్. నిన్నుగానే ప్రేమిస్తున్నాను, నీకోసమే నిన్ను ప్రేమిస్తున్నాను కానీ అండ్ నాట్ యువర్ ఎల్లో హెయిర్, నీ ఎల్లో హెయిర్ని చూసి నీ పసుపు కురులను చూసి నేను ప్రేమించుటలేదు అని కన్విన్స్ చేస్తున్నాడు ఇతడు. ఇక్కడ మనం ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం ఏం చెప్పచ్చు అంటే చూడండి, థ్రోన్ ఇన్ టు డిస్పైర్ అనేటువంటిది ఒక హైపర్బోల్, ర్యాంపర్స్ అనేటువంటిది మనం ఒక పెర్సానిఫికేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే మెటఫోర్ కూడా ర్యాంపర్ట్ అనేటువంటిది హనీ కలర్డ్ ర్యాంపర్ట్స్ అనేటువంటి మెటఫోర్గా కూడా అంటే కంపారిజన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం చూసామన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టేంజ్లో అమ్మాయి వెటకారం, ఓహో అలాగా, అంత గొప్ప వల్ల మా యువకులు, అంత మంచి వల్ల మా యువకులు అయితే, బట్ ఐ క్యాన్ గెట్ ఎ హెయిర్ డై అండ్ సెట్ సచ్ కలర్ దేర్, బ్రౌన్ or black or carrot. That young man in despair may love me for myself alone and not my yellow hair, may love me for myself alone and not my yellow hair. ఓకే మీ మగవాళ్ళు, మీ యువకులు అంత గొప్ప హృదయులా, అయితే ఒక పని చేస్తాను, నా హెయిర్ని కలర్ మార్చుకుంటాను, బ్రౌన్ లేదా బ్లాక్ ఆర్ క్యారెట్ కలర్లో మార్చుకుంటున్నాను. ఏ మనిషి అయితే ఏ యువకుడైతే డిస్పైర్లోకి వెళ్ళిపోతాడో వాడు నన్నుగాని చూసి ప్రేమిస్తాడా, నా ఎల్లో హెయిర్, నా పసుపు హెయిర్ని చూసి ప్రేమిస్తాడంటావా యువకుడు అని అమ్మాయి సర్కాస్టిక్గా, ఈ టోన్ ఏంటంటే సర్కాస్టిక్ టోన్, వెటకారంగా అడిగింది. ఈ అమ్మాయి యాన్ అడుగుతుందన్నమాట, ఓహో నిజంగానే మీ యువకులు ఫిజికల్ అపియరెన్స్ కాకుండా ఆ యువతి యొక్క అంతర్ సౌందర్యాన్ని మాత్రమే చూసి ప్రేమిస్తారంటావా
అని అడిగింది. సి ద థర్డ్ స్టెంజా, ఐ హ్యాడ్ అన్ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ బట్ ఎస్టర్ నైట్ డిక్లేర్. ఎస్టర్ నైట్ అంటే ఎస్టర్డే లాగా ఎస్టర్ నైట్ లాస్ట్ నైట్ అన్నమాట. ఐ హ్యాడ్ అన్ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్. ఇక్కడ రిలీజియస్ మ్యాన్ అంటే ఆధ్యాత్మిక వేత్త, ఒక ముని పొంగవుడు అనుకోవచ్చు, మత ప్రవక్త అనుకోవచ్చు. అతడు ఏం విషయం చెప్పాడంటే దట్ హీ హ్యాడ్ ఫౌండ్ ఎ టెక్స్ట్ టు ప్రూవ్ దట్ ఓన్లీ గాడ్ మై డియర్. ఓ ప్రియమైన వాడా, దేవుడు మాత్రమే, దట్ ఓన్లీ గాడ్ could love you for yourself alone and not your yellow hair. ఓరి పిచ్చివాడా, దేవుడు మాత్రమే ఇన్నర్ బ్యూటీని నిన్నుగా ప్రేమిస్తాడు తప్ప నీ ఎల్లో హెయిర్ని చూసి ప్రేమించడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ మార్టల్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద సేమ్ టెండెన్సీ దట్ ఎవ్రీబడి loves the physical appearance. Maximum share of the people love the physical appearance rather than the inner beauty. ఇక్కడ ఫిలసాఫికల్ టచ్ ఉండే విధంగా ఈ పోయిట్ ఈ పోయిమ్ని రచించడం జరిగింది. ది పోయిమ్ టేక్స్ philosophical turn with the introduction of an old religious man. Overall, the poem is a witty commentary on the nature of love, beauty and attraction. ఇలాగా ఈ చక్కనటువంటి పోయంని W.B. Yeats మనకి అందించారు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.